ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లను యుద్ధ భయాలు వేడడం లేదు. కొద్ది రోజుల కిందటి వరకు భారత స్టాక్ మార్కెట్లు సూచీలు కొన్ని భయాలు ఉన్నా మరీ పెద్దగా పతనం కాలేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకి ఎక్కువగా మొగ్గు చూపారు. ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి మాత్రం ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో సూచీలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం కూడా సూచీలు భారీగా పడిపోగా మార్చి నెలలో సెన్సెక్స్ 7,000 పాయింట్లకు పైగా పతనమైంది. ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లను యుద్ధ భయాలు వీడడం లేదు. కొద్ది రోజుల కిందటి వరకు భారత స్టాక్ మార్కెట్ల సూచీలు కొన్ని భయాలు ఉన్నా మరి పెద్దగా పతనం కాలేదు. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో సూచీలు కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే శివ. సత్యనారాయణ గారు, మార్కెట్లు కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి, యుద్ధ భయాలు మార్కెట్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, ఏంటి ఇంకా ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ యుద్ధం ఇలానే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యూచర్ కూడా ఇట్లానే ఉండే ఛాన్స్ ఉంది? అవును, ఇప్పుడు చూస్తే పరిస్థితి అలానే ఉంది. ఇవాళ రేపు శని ఆదివారం మార్కెట్లు సెలవు కాబట్టి ఆ ఫాల్ అనేది తెలియదు. మండే మార్నింగ్ తెలుస్తుంది ఆ ఫాల్ ఇంకా ఎంత ఫాల్ అవుతుంది అనేది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటిదంటే ఈ కర్గ్ ఐలాండ్ పై దాడి చేయడం జరిగింది అమెరికా వాళ్ళు. అది దాంతో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటారు అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలనేది, రెండోది అసలు ఇరాన్ లేకుండా అంటే ఇరాన్ ఏదైతే ఆధిపత్యం చేస్తుందో అవన్నీ అసలు ఇరాన్ మీద ఏముండొద్దు అంటే ఇరాన్ అనేది కనపడొద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు ట్రంప్ ఈ కర్గ్ ఐలాండ్ మీద కూడా అంటే హర్ముజ్ జలసంధి నుంచి ఏవైతే వస్తాయో అవి ఆపేసారు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ కూడా వాళ్ళు ఇరాన్ ఆధీనంలోనే ఉంది. దాని మీద ఇప్పుడు అమెరికా వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏదైతే సైనిక స్థావరాలు ఉన్నాయో అవి పూర్తిగా ధ్వంసమైనయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఇరాన్ కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఇరాన్ ఇప్పుడు ఏమంటుంది వెమ్మటే అంటే ఒకవేళ మీరు గనక అంటే జరిగింది కాబట్టి మేము కూడా ఈ కర్గ్ ఐలాండ్ మీద ఏదైతే దాడులు ఉన్నాయో దానికి అంటే అమెరికాకి సంబంధించినటువంటి రిలేషన్ అంటే అమెరికాతో సపోర్ట్ ఉన్నటువంటి చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేస్తాము, దాడి అన్ని బూడిద కుప్పలుగా మారుస్తామని ఒక అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక ఇది ఎంతవరకు పోతుంది ఏమవుతుంది అనేది మెయిన్ ఈ క్రూడ్ ఆయిల్ ఈ చమురు నిల్వలు ఈ చమురు వాటి మీద నౌకలు రాకుండా ఉండటం. ఇప్పటికే ఈ హర్ముజ్ జలసంధి మన వరకు ఓకే, మన నౌకల్ని అంటే ఇరాన్ మిత్ర దేశం కాబట్టి మనకి వస్తుంది అనేది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి నుంచి కానీ ఏదైతే ఉన్నాయో అమెరికాయే టార్గెట్. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఇరాన్ కి రష్యా సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వార్త. దాంతో ఏమైతుంది మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం ఇంకా ఎక్కువైపోతుంది అన్నట్టు. అంటే అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్న దాడికి మళ్ళీ ఇప్పుడు రష్యా వాళ్ళు కనుక సపోర్ట్ కనుక చేస్తే ఆ యుద్ధ తీవ్రత ఇంకెక్కువ ఉంటుంది. అప్పుడు రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు క్రూడ్ ఆయిల్ అనుకోండి, నేచురల్ గ్యాస్ అనుకోండి, అవి ఇంకా ఎక్కువ అంటే డిమాండ్ పెరిగేటట్టుంది. అయితే ఇప్పటికి ఆల్రెడీ ఇవాళ కూడా $10, $15, $20 పెరిగింది అనేది వార్త ఏది క్రూడ్ ఆయిల్. కానీ నిన్న అంటే ఈ రోజు రేపు మార్కెట్లు సెలవు కాబట్టి మనకి ఆ డేటా ఉండదు అప్డేట్ కావడానికి. నిన్న రాత్రి మాత్రం క్లోజ్ అయిన టైంకి $103 ఉంది. ఇప్పుడు $120, $115 అని వార్తలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు ఏంటిది అనేది రేపు మండే మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మనకి తెలుస్తుంది. కాకపోతే ఈ ఫాల్ ఇంకా బాగా జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఎప్పుడైతే ఇటువంటి జరుగుతుందో మనకంటే ముందు మార్కెట్లు అంటే వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ రెడీగా ఉంటారు అనమాట. ఏ దేశం డెవలప్మెంట్ ఉందా, ఏ దేశం గ్రోత్ ఉందా, ఏ దేశం మీద ఎకానమీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటది అనేది గెస్ చేసి వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. అంటే FIIలు ఒక్క ఈ నెలలోనే 56,883 కోట్ల రూపాయలు వాళ్ళు అమ్మటం జరిగింది.
దాంతో మన మార్కెట్లు ఫాల్ అవ్వటం, ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్, న్యాచురల్ గ్యాస్ ఎఫెక్ట్ మనం మార్కెట్ మీద పడటం, ఇవి కంటిన్యూ. ఒకవేళ అంటే ఇప్పుడు డిఐఏలు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 70,526.70 కోట్లు కొన్నా మన మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి అంటే, ఒకటో ఈ యుద్ధ వాతావరణం, నెంబర్ 2 ఇంకోటి ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ ఈ డిఐలు ఎన్ని కొన్నా కానీ మన పైసలు మనమే కొనుక్కున్నట్టు అయింది. ఎఫ్ఐఐలు కనుక కొనటం జరుగుతుంది జనరల్ గా. ఎందుకోసం అంటే మన మార్కెట్లు, మన కంపెనీలు, మన షేర్లు, మనమే మ్యూచువల్ ఫండ్స్ మనమే కొనుక్కుంటే అంటే అంతగా పెద్దగా మూవ్మెంట్ ఉండదు అన్నట్టు, వాల్యూలు పెరగవు అనమాట. ఎప్పుడైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక ఎంటర్ అయితే అప్పుడు దాని యొక్క సరైన ధరతోటి వాళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళు కొన్నారు అని అంటే ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాయి అనమాట వాల్యూని బట్టి. ఇది మెయిన్ గమనించాలి. అయితే ఇప్పుడు ఈ దాడి తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు 2 వారాలు అయింది. ఇప్పుడు శనివారం ఇవాళ అంటే 2 వారాలు అంటే సుమారు 15 రోజుల్లోనే మొత్తం అంత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా ఒక్కసారిగా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. మరి ఇప్పుడు మన మార్కెట్లు ఇప్పటికే నిన్నొక్క రోజే 10 లక్షల కోట్ల రూపాయలు మన ఆవిరైపోవటం జరిగింది. ఇంకా మరి ఎప్పుడూ లేనటువంటి పతనాలు అన్నమాట. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆటోమేటిక్ గా ఇక మిగిలిన అన్నిటి మీద ఆ చైన్ ఏదైతే ఉందో అదంతా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. గ్రోత్ తగ్గిపోవటం, ఎకానమీ స్లో డౌన్ అవటం, రూపాయి ఇప్పటికే ఆల్ టైమ్ లోకి రావటం. ఇకపోతే మనం చూడవలసింది ఏం లేదు ఇక పెద్దగా. అంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఒకటి, అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది 17వ తారీఖు మంగళవారం. దాన్ని బట్టి అనేది ఉంది. అది కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారని అంతకు ముందు ఉండే, కానీ ఇప్పుడు అది కూడా ఆలోచన లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఇన్ఫ్లేషన్ అమెరికాలో కూడా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్. అందుకని ఏంటిది, వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన ఉండదు, న్యూట్రల్ గానే ఉంచే ఆలోచన ఉంది. మళ్ళీ మన మార్కెట్లకి ఇక ఈ యుద్ధం ఆగితే తప్ప మన మార్కెట్లు అనేది ఇప్పట్లో కోలుకునేటట్లు కనబడట్లేవు. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ 2-3 ఏండ్లు కానీ సంవత్సరం కానీ ఉండేటట్టు ఉన్న వాళ్ళైతేనే కొనుక్కోవడానికి అవకాశం. అంతే తప్ప అప్పులు చేసో లేకపోతే ఏదన్నా క్రెడిట్ కార్డుల మీదనో లేకపోతే ఇంకొకటి కూడా జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లు పడితే ఒక షేర్ మార్కెట్ అనేది కాదు, మిగిలిన వాటి మీద అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు షేర్ మార్కెట్ లో చాలా ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అవన్నీ ఎన్ఏవీలు తగ్గిపోయినాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు తగ్గిపోయినాయి, ఈటీఎఫ్లు వాల్యూలు తగ్గిపోయినాయి. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఎస్ఐపీలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉంటాయి, అవి వాల్యూలు తగ్గిపోతాయి. అంటే ఎక్కడ కొన్నా ఎప్పుడు కొన్నా తగ్గిపోతున్న కొద్దీ ఎంత ఇన్వెస్ట్ చేసినా గానీ అదేమి లేదు, అంటే మైనస్ లోనే కనబడుతుంది. అంటే ఒక విధంగా కాకుండా మామూలు ఇన్వెస్టర్లు అనుకోండి, చిన్న ఇన్వెస్టర్లు అనుకోండి, పెద్ద ఇన్వెస్టర్లు అనుకోండి, ఏ ఇన్వెస్టర్ అయినా కానీ నేను షేర్లే చేయను, నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్ చేస్తా అంటాడు. ఆయన కూడా లాస్ లోనే ఉన్నాడు. నేను మ్యూచువల్ ఫండ్స్ చేయను, షేర్లు చేయను, అది రిస్క్ తో కూడుకుంది, నేను ఈటీఎఫ్లు చేస్తా అంటే వాళ్ళు కూడా డౌన్ లోనే ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిందో ఒక వర్షన్ కాదు అన్ని వర్షన్లు ఈ లెక్కన ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, జీడిపి కూడా తగ్గిపోతుంది. జీడిపి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఎకానమీ స్లో డౌన్ ఉంది. అయితే మనకి రాబోయే కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఆ ఎలక్షన్స్ టైంలో మరి ఏం చేస్తారు, వచ్చే నెల ఇప్పుడు ఉన్నట్టుంది. ఆ ఎలక్షన్స్ టైంలో మరి ఆ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకుంటది. కాకపోతే మనకి చాలా విధాల ఫేవర్ గానే ఉంది. ఎందుకోసము ఫేవర్ అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మిత్రదేశం కాబట్టి మన నౌకల్ని వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ రష్యా మిత్రదేశం కాబట్టి రష్యా వాళ్ళు కూడా ఏమంటారు, క్రూడ్ ఆయిల్ మనకి 30 రోజులు టైం ఇచ్చారు, ఏది ట్రంప్ మీరు తెచ్చుకోండి అని. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటిది, ప్రతి దేశానికి ఏదైతే ఫేవర్ ఉందో అమెరికా వాళ్ళకి ఫేవర్ ఉన్నాయి. అమెరికాలో కూడా అక్కడి నుంచి వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక 20% ఇరాన్ నుంచి పోతుంది, కానీ మిగిలిన 80% వరల్డ్లోనే ఉంటది. కాబట్టి ఇరాన్ మీద ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంకొకటి ఐఈ అని ఉంటది, అది వాళ్ళు ఇప్పటి వరకు రిలీజ్ చేయట్లేదు ఆ ఇన్వెంటరీస్ నిల్వలు. ఒక్కసారిగా వాళ్ళు కూడా మేము రిలీజ్ చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఏం జరుగుతాయి అంటే, ఏ దేశంలో కనుక క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయో అవన్నీ కనుక వాటికి వదిలిపెడితే మళ్ళీ ఆటోమేటిక్ గా కనుక క్రూడ్ ఆయిల్ తగ్గుద్ది. ఈ లోపల యుద్ధం కనుక వాతావరణం మామూలు కనుక అయిందో అయితే సత్యనారాయణ గారు, ప్రస్తుత పరిణామాలు చూస్తే నెక్స్ట్ వీక్ కూడా ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఏదైనా కొంత స్వల్ప తేడా ఏమైనా కనిపించే అవకాశం ఉందనుకోవచ్చా? స్వల్ప తేడా అయితే ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఐఈఏ రిజర్వ్లు ఉన్నాయి దాని దగ్గర వాళ్ళు రిలీజ్ చేసిన ఒకటి, రెండోది ఇంకొకటి ఎప్పుడైతే ఈ దేశాలు కూడా చాలా నిల్వలు ఉంచుకుంటున్నాయి.
అవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ గ్యాస్ కనుక ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్యాస్ ఏదో 2 నౌకలు, ఒక నౌక ఏదో ఇరాన్ నుంచి మనకి బయలుదేరింది అనేది ఉంది. ఈ నౌకలన్నీ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందో ఈ యుద్ధ వాతావరణం అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ మామూలు రోజులు వచ్చేస్తాయి. కాకపోతే మరి అమెరికా వాళ్ళు ఆపుతారా యుద్ధము, ఇరాన్ వాళ్ళు ఆపుతారా? అమెరికా వాళ్ళు ఇంకా ఇరాన్ ఏం లేదు అయిపోయింది అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇరాన్ ఏమంటుంది, ఇంకా లేదు ఇప్పుడే మొదలైంది, మీరు మేమేందో మీకు చూపిస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. ఇది అసలు ఎంతవరకు ఏం జరుగుద్ది, ఎక్కడ ఆగుద్ది అనేది మనం ఇక మీరు అన్నట్టు ఇక రాబోయే రోజుల్లో వచ్చేవా ఇంకా 2 రోజులు ఎట్లాగో మనకి సెలవులు ఉన్నాయి కాబట్టి మనం గమనించవలసింది ఎంతసేపటికి ఏంటిది, మండే తర్వాతనే, మండే గ్యాప్ డౌన్ చూపించవచ్చు. ఒక నిమిషం లైన్ లో ఉండండి, నేను చూస్తున్నా మండేకి ఎలా ఉండబోతుందో కూడా ఇక్కడ మనకి అంటే ఫోర్కాస్ట్ అంటాం దీన్ని. ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్కాస్ట్ ని బట్టి మనము ఓవరాల్ గా మండే మార్నింగ్ మనకి పాజిటివ్ చూపిస్తుంది మన మార్కెట్లు. అంటే ఏంది మరి ఇది రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు, అంటే పాజిటివ్ లో చూపిస్తుంది. ఒక అంటే 90 పాయింట్లు నిఫ్టీ ప్లస్ లో చూపిస్తుంది, 270-300 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ ప్లస్ లో ఉండొచ్చు అనేది. అంటే రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు, షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, లేకపోతే బాగా బాటంకి వచ్చినాక వాల్యూ ఉన్న స్టాక్స్ బయింగ్ లోకి రావచ్చు. ఇవన్నీ జరగవచ్చు. ఇంకొకటి కూడా రేపు 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది మండే మనకి. అంటే మార్చి నెల యాన్యువల్ ఇయర్ కి ఏ కంపెనీలు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినాయి అని. అయితే ఈ ఇష్యూ ఇప్పుడు ఉంది, కానీ ఓవరాల్ గా అయితే అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువనే ఉంది. ఎందుకంటే 3 క్వార్టర్లు ఏదైతే బాగా పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీలన్నీ కూడా అవన్నీ అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువనే కడతాయి. కాకపోతే ఈ వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూతో కంటే కూడా అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ పాజిటివ్ లోనే ఉండొచ్చు. అయితే మండే మాత్రం గ్యాప్ అప్ తోటే చూపిస్తుంది. ఇప్పుడు మరి ఆ మండే మార్నింగ్ కి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇంకా ఇవాళ రేపుని బట్టి ఈ మెయిన్ ఈ కర్గ్ ఐలాండ్ మీద దాడిది ఏదైతే ఉందో అది కొంచెం ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఇక మళ్ళీ మన మార్కెట్లు మనం కాకపోతే మండే మార్నింగ్, ఎందుకంటే ఇవాళ రేపు సెలవు ఉంది కాబట్టి అమెరికా మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు, ఎంసీఎక్స్లు, కమోడిటీస్ మార్కెట్లు అన్ని హాలిడేస్ ఉంటాయి. ఈ 2 రోజుల్లో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఏం జరుగుతుంది, ఇరాన్ మీద ఏముంటది, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీద మనకి ఎంతవరకు పాజిటివా నెగిటివా అనేది దాన్ని బట్టి న్యూట్రలా, ఆ విషయాలను బట్టే మన మార్కెట్లు అనుకోండి మళ్ళీ ఏదైతే మండే మార్నింగ్ మనము మళ్ళీ దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు వీకెండ్ ఫ్రైడే 2 వారాలు గడిచిపోయింది చూస్తుండగానే అసలు యుద్ధము మొదలైన రోజు తెల్లారి అంటే శనివారం మొదలైంది. 2 శనివారాల కింద కమేని చనిపోయింది ఆదివారం పొద్దున్న చెప్తే యుద్ధం ఆగిపోయింది, సమస్య పోయిందిలే అనుకున్నాం. కాదు, మళ్ళీ మొదలైంది అక్కడి నుంచే. మళ్ళీ ఇప్పుడు ఆ కమేని 2వ కొడుకు ముస్తాఫా సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన అధ్యక్షుడిగా. ఆయన ఏం లేదని ఈయన అనటం జరిగింది, మేమేదో చూపిస్తామని వాళ్ళు అనటం జరుగుతుంది. ఇక మరి వాళ్ళిద్దరి మధ్యలో మామూలు ప్రపంచ దేశాలన్నీ కూడా సఫర్ అవటం, ఆర్థికంగా వెనకబడిపోవటం, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్న అవటం, ఎకానమీ స్లో డౌన్ అవటం, షేర్ మార్కెట్లు ఫాల్ అవటం. మొన్నటిదాకా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉండేది, ఇప్పుడు అవి ఫాల్ అవటం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ నిల్వలు బయటకు వస్తే కొంచెం ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ కనుక ధర తగ్గిపోతే ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్ రికవరీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.